హే గైస్, మేమైతే కాల్ సైడ్ తీసుకున్నాం. ఎట్ 10:31 టైంకి అయితే మనం కాల్ సైడ్ అయితే ఎంటర్ తీసుకున్నాం నిఫ్టీ విత్ సింగిల్ లాట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా అయిపోయింది డబల్ లాట్ వేయడం వల్ల. ఇప్పటి నుంచి అయితే ఈ 1 వీక్ సింగిల్ లాట్ చేస్తాం అప్ టు 15,000 అయ్యే వరకు. అప్పటి వరకు సింగిల్ లాట్లోనే చేస్తాం. మీరైతే చూడొచ్చు. మన స్ట్రాటజీ వచ్చి ఎప్పుడులాగే సింపుల్. ఒక బేస్ ఫామ్ చేసిన తర్వాత బేస్ బ్రేక్అవుట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సేమ్ అలాగే నిఫ్టీలో ఈ ఆప్షన్ బేస్ ఫామ్ చేసింది, ఎంటర్ అయ్యాం, బేస్ బ్రేక్అవుట్. నేనైతే ఒక 2 ఇండికేటర్స్ అయితే యూస్ చేస్తాను, వ్యాప్ ఇంకా ట్రెండ్. జస్ట్ ఒక పవర్ఫుల్ బయింగ్ జోన్, అంటే స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఎదుర్కోవడం కోసం. మీరే చూడొచ్చు. మన ఎంట్రీ అయితే లో లెవెల్ ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఒక 5 పాయింట్స్ దాటిన తర్వాత C2C అయితే ప్లాన్ చేస్తాం. ఇది ఇంకా 5 పాయింట్స్ దాటలేదు, కరెక్ట్గా 4.9 వరకు వెళ్ళి, ఎందుకంటే 5 పాయింట్స్ అయితే క్రాస్ అయింది. 5 పాయింట్స్ క్రాస్ అవ్వగానే 1 రూపీకి అయితే C2C పెట్టేయాలి. అయితే మన టార్గెట్ అయినా హిట్ అవ్వాలి, లేదా మన C2C అయినా హిట్ అవ్వాలి. అండ్ థర్డ్ థింగ్, మన సైకలాజికల్గానే ఎగ్జిట్ అయిపోవాలి. సెటప్ కనిపించలేదు అనిపించినప్పుడు వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. నేనైతే ఎంటర్ అయ్యాను, C2C పెట్టాను. C2C కాదు కదా, అండ్ ఫస్ట్ టార్గెట్ అంటే వ్యాప్లో ఉన్న ఫస్ట్ లైన్ అయితే ఇక్కడ క్రాస్ అయిపోయింది. మ్యాక్స్ ఆ వ్యాప్కైనా టచ్ అవ్వాలి, అంటే వ్యాప్ దగ్గర క్లోజ్ అయ్యి రిటర్న్ అయితే C2C హిట్ అవుతుంది, వ్యాప్ బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ హిట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ అది వెళ్తున్నట్టు వెళ్ళి ఒక్కసారి అలా మనకు ప్రాఫిట్ ఇచ్చినట్టు ఇచ్చి ఒక్కసారి రిటర్న్ అవ్వడం అయితే జరిగింది. మీరే చూడొచ్చు. 1000 ప్రాఫిట్ అవుతుంది. అంటే 1000 అంటే సింగిల్ లాట్ ఒక 12 పాయింట్స్ అంతే. 12 పాయింట్స్ మన టార్గెటే 30 పాయింట్స్. పెద్ద భయపడవసరం లేదు. 13 కాదు, 30 పాయింట్స్ మన టార్గెట్ అయితే 30 పాయింట్స్ పెట్టుకుంటాం. 30 పాయింట్స్ మినిమం ర్యాలీ. నిఫ్టీలో అయితే మినిమం 30 పాయింట్స్, 30 to 25 పాయింట్స్ సింపుల్గా రన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మన ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి రిటర్న్ అయితే అయ్యింది. అక్కడ అయితే నా చిన్న సైకలాజికల్ ఇష్యూ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది, చాలా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు బౌన్స్ అయింది. కానీ నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇది రిజల్ట్. అండ్ DPNL ఎగ్జిట్ అయ్యాక 80 పాయింట్స్ కూడా రీచ్ అయింది. అది